నిజానికి ఈ ఈ కార్యక్రమాన్ని చాలా చిన్నగా గంగ మొదలుపెట్టింది. ఇది చాలా పెద్దగా రవీంద్ర భారతిలో పెద్దగా చేయాలని ఇక్కడ వేదిక మీద చాలామంది ఉన్నారు. నాగరాజన్న కావచ్చు, అంజన్న, సీనన్న, చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఒక జానపద, ఒక ఫోక్ ఇండస్ట్రీ నుండి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను శాసించినటువంటి ఒక ఢీ షో నుండి ఇండస్ట్రీనే శాసించినటువంటి ఒక ఢీ షోలో మన తెలంగాణ ఆడబిడ్డగా ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి జానుని విన్నర్గా మన మధ్యకు వచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఇక్కడితో ఆగకుండా జానుని చాలా పెద్దగా మనమందరము అండగా ఉన్నామని. ఎందుకంటే యూట్యూబ్లలో ఒక్కొక్కసారి కింద కామెంట్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వానికి ఏం తెలియదు కానీ వాడు టైంపాస్కి ఎట్లా పడితే అట్లా పెడతాడు. కాబట్టి జానుని మనము మన వేదిక నుండి మన తెలంగాణ ఆడబిడ్డగా ఆకాశం వరకు ఎత్తి చూపి మనమందరము తన వెనకాల మనం అందరం ఉన్నామని మళ్ళొక్కసారి ధైర్యం ఇవ్వడం కోసం ఇంకా ఇలాంటి సభలు ఎన్నో జరగాలని ప్రతి ఒక్కరిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ ఆడబిడ్డకు మనము రవీంద్ర భారతి వేదికగా నిజంగా మా ప్రభుత్వం ఉన్నట్టు చాలా పెద్ద ఎత్తున చేసి ఉంటున్నాం. మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ ఆధ్వర్యంలో చాలా పెద్దగా పెట్టాలి. ఇది మొదలు మాత్రమే. చాలా పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో కావచ్చు, ఇంకెక్కడైనా కూడా ఫస్ట్ మాత్రం రవీంద్ర భారతిలో ప్లాన్ చేయండి. నాగరాజన్నకు ఆల్రెడీ నటరాజ కళా సంస్థ ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో అంజన్న కానీ సీనన్న కానీ పెద్ద ఎత్తున జరగాలి. జాను వెనకాల సమాజమే కాదు తెలంగాణ ప్రభుత్వం కూడా బలంగా నిలబడి ఉన్నదని సమాజానికి సంకేతం వెళ్ళినప్పుడే జాను మీద కానీ జాను క్యారెక్టర్ మీద కానీ ఎవడు పడితే వాడు పిచ్చి కుక్కల్లాగా కామెంట్లు పెట్టకుండా ఉంటారు. ఆ కామెంట్లు చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ కామెంట్లో నా బిడ్డ ఓపెన్ చేసి చూస్తే ఏ రకంగా ఆలోచిస్తుందో. జాను ఎన్ని కష్టాలు పడితే ఇక్కడి వరకు వచ్చింది. రాత్రనక పగలనక సమయానికి తిండి లేక పోయేటప్పుడు ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు నష్టాల గురించి. ఎందుకంటే నేను ప్రసాద్కు పక్కనే ఉంటా కాబట్టి చాలా సందర్భాలలో చాలా ఇబ్బందులు పడుతూ తను జర్నీ చేసి ఇక్కడి వరకు కష్టాలు బాధలు తన కొడుకును తను చూసుకుంటూ ఒకరికి ఎదురు చూడకుండా నా కొడుకు ఈ సమాజానికి చాలా గొప్పగా చూపించాలని ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ వరకు వచ్చినటువంటి జానుని చాలామంది ఎన్నెన్నో విధాలుగా మాట్లాడుతారు. అట్లాంటి వాళ్లకు చెంపపెట్టులాగా ఉండాలంటే మనమందరము జాను వెనకాల ఉండి జాన్ను ముందుకు నడిపించాలని పేరున కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్దిగా లేటుగా వచ్చినందుకు కూడా మమ్మల్ని అందరినీ క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.